అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం దానం ఉమాదేవి గారు రచించిన పెళ్లి కుదిరింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మన భార్గవి వాళ్ళకి నచ్చిందిట. ఇప్పుడే ఫోన్ చేశారు. సెల్ ఫోన్ జోబులో పెట్టుకుంటూ తల్లితో భాగ్యతో చెప్పాడు ప్రభాకర్. కుందనపు బొమ్మలాంటి నా మనవరాలు ఎవరికైనా నచ్చుతుంది. మురిపెంగా భార్గవిని చూస్తూ చెప్పింది సావిత్రమ్మ. వాళ్ళు ఎంతలో ఉన్నారో ఏమో అంటూ సందేహం వ్యక్తం చేసిన భార్య వందన వైపు సాలోచనగా చూశాడు ప్రభాకర్. అతడు అదే ఆలోచిస్తున్నాడు. వాళ్ళు అందుబాటులో ఉంటారో ఉండరో. మగపిల్లలకు సరిపడా ఆడపిల్లలు లేరని టీవీలో చెబుతుంటే వినరే. కట్నాలు ఎవరు అడగరు, పిల్ల దొరికితే చాలు అనుకుంటున్నారు. మహా అడిగితే 1,00,000, అంతకు మించి ఏమీ ఉండదు. కొడుక్కి భరోసా ఇచ్చింది సావిత్రమ్మ. అనుకున్నట్లే జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది? వందన అందించిన కాఫీ గ్లాస్ అందుకుంటూ చెప్పాడు ప్రభాకర్. ప్రభాకర్ చిరుద్యోగి. అతనికి 2 పిల్లలు. భార్గవి ఎంఎస్సీ పాస్ అయి ఉద్యోగాన్వేషణలో ఉన్నది. కొడుకు లోహిత్ బిఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. హైదరాబాద్లోని ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ప్రశాంత్ తన తల్లిదండ్రులతో కలిసి వారం క్రిందట భార్గవిని పెళ్లి చూపులు చూసి వెళ్లాడు. వాళ్లు మన సంబంధం నచ్చిందని చెప్పారు. అబ్బాయి నీకు నచ్చాడా? కూతుర్ని అడిగాడు ప్రభాకర్. దాని మొహం దానికేం తెలుసు, పిల్లవాడు బ్రహ్మాండంగా ఉన్నాడు అంటున్న తల్లి మాటలకు అడ్డం చెప్పాడు ప్రభాకర్. నచ్చాల్సింది నీకు కాదు, నా కూతురికి. అమ్మాయికి నచ్చితేనే అడుగు ముందుకేసేది. తనకి సంబంధం ఇష్టమేనన్నట్లు తల ఊపింది భార్గవి. స్టైలిష్ గా ఉండే ప్రశాంత్ భార్గవిని ఎంతగానో ఆకట్టుకున్నాడు. తాను అతడికి నచ్చిందో లేదోనని సందేహపడింది. ఫోన్ రింగ్ అవడం ఆలస్యం, పెళ్లి వాళ్లేనేమోనని ఆరాటపడేది. తాను నచ్చానని చెప్పగానే ఆమె మనసు తేలికైంది. రేపు ఆదివారమే కదా, రేపు వెళ్లి వాళ్లతో మాట్లాడతాను అన్నాడు ప్రభాకర్. రేపు నవమి మంచిది కాదు, ఎల్లుండి దశమి, ఆ రోజు వెళ్ళు కొడుకుతో చెప్పింది సావిత్రమ్మ. ప్రతిదానికి మంచి రోజులంటే ఎలా? సెలవులు ఉండద్దు? మంచి రోజులు చూసుకుంటే కాని పని కూడా అవుతుంది. అత్తగారికి సపోర్టుగా చెప్పింది వందన. దశమి రోజు వస్తానని పెళ్లి వాళ్లకు ఫోన్ చేసి చెప్పాడు ప్రభాకర్. ప్రశాంత్ తల్లిదండ్రులు హైదరాబాద్ కు దగ్గరలోని టౌన్ లో ఉంటారు. అనుకున్న రోజుకు ప్రభాకర్ దంపతులు బావమరిది హరి బయలుదేరారు. 3 వెళితే ముడిపడదని 4 వెళ్లానని తల్లి చెప్పడంతో ఫ్రెండ్ మురళిని కూడా తీసుకెళ్లాడు. పెళ్లి కొడుకు తల్లిదండ్రులతో పాటు మరో 4 దగ్గర బంధువులు కూడా ఉన్నారు. వీళ్లు వెళ్లేటప్పటికి టీ వగైరా మర్యాదలు అయిపోయాయి. కట్నకానుకల విషయం ప్రభాకరే ముందుగా ప్రస్తావిస్తాడని మగపెళ్లివారు పెళ్లి వాళ్లకు కట్నం తీసుకునే ఉద్దేశం ఉందో లేదో ముందుగా తాను ప్రస్తావించడం ఎందుకని ప్రభాకర్ కాసేపు మిన్నకొండిపోయారు. కాలక్షేపం కబుర్లు సాగిపోతున్నాయి. కాని అసలు విషయం ప్రస్తావనకు రావడం లేదు. 2 నెలల దాకా వివాహ ముహూర్తాలు లేవని విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. చివరికి ఉండబట్టలేక పెళ్లి కుమారుడి తల్లి తులసమ్మ మొదలుపెట్టింది. కట్నకానుకల విషయం మాట్లాడుకున్న తర్వాత ముహూర్తాల గురించి ఆలోచించవచ్చు. 1,00,000 రూపాయలు కట్నంగా ఇచ్చి నాకు చేతనైనంతలో బాగానే పెళ్లి చేస్తాను చెప్పాడు ప్రభాకర్. ఉద్యోగం సద్యోగం లేనివాడే 1,00,000 తీసుకుంటున్నాడు. మా వాడు నెలకు 30,000 సంపాదిస్తున్నాడు. కాస్త విసుగ్గానే అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి జగన్నాథం. 1,50,000 మించి నా వల్ల కాదు తేల్చేశాడు ప్రభాకర్. 4 లక్షలు ఇస్తామని చెప్పిన సంబంధమే మేము వదులుకున్నాం. ప్రభాకర్ ఏమీ మాట్లాడలేకపోయాడు. వందనకి సంబంధం వదులుకోవడం ఇష్టం లేదు. 2 లక్షలు ఇస్తామని చెబుదాం. భర్త చెవిలో గుసగుసలాడింది. 4 లక్షలు ఇస్తామన్న సంబంధాలే వదులుకున్నవారు 2కు ఒప్పుకుంటారా? సందేహంగా అక్కని అడిగాడు హరి. చూద్దాం అంటూ తమ ప్రపోజల్ పెళ్లి వాళ్ల ముందు ఉంచాడు ప్రభాకర్. ఇదేమన్నా కూరగాయల బేరమా అంటూ విసుక్కున్న తులసమ్మ తమ డిమాండ్స్ అన్ని ఏకరావు పెట్టింది. 5 లక్షల కట్నం, 2 లక్షలకు బంగారం, పెళ్లి గ్రాండ్ గా చెయ్యాలి. 2 లక్షల క్యాష్, 1 లక్షకు బంగారం పెట్టడానికి ఒప్పుకున్నాడు ప్రభాకర్. అది కూడా వందన బలవంతం మీదనే. కట్నం 1 లక్ష తగ్గిస్తాం అంతే, మిగతావన్నీ చెప్పినట్లు జరగాల్సిందే. మీరు అంటే మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం అన్న జగన్నాథం మాటలకు అవుననలేదు కాదనలేదు ప్రభాకర్. మౌనం అంగీకారం అన్నట్లుగా భావించింది తులసమ్మ. అరగంట తరువాత వస్తామంటూ బయలుదేరిన ఆడపిల్లవారిని గుమ్మం దాకా సాగనంపారు తులసమ్మ అండ్ కో. అక్కడ నుండి ప్రభాకర్ ఊరికి 3 గంటల ప్రయాణం. మరీ ఆశపోతుల్లా ఉన్నారు అన్నాడు ప్రభాకర్ ఫ్రెండ్. ఇంటికి చేరగానే గుమ్మంలోనే ఎదురొచ్చింది సావిత్రమ్మ. ఏమైంది వెళ్ళిన విషయం అడగ్గానే జరిగింది మొత్తం పోసుగుచ్చినట్లు చెప్పింది వందన. 7 జోడు బావున్నారు, కుదిరితే బావుంటుందని ఆశపడ్డాను.
పోనీ నా చంద్రహారం 3 జతల గాజులు అమ్మితే అడిగినంత కాకపోయినా మనం కూడా ఇంకొంచెం ఎక్కువ కట్నం ఇవ్వచ్చు అంటున్న సావిత్రమ్మ మాటలకు మధ్యలోనే అడ్డం వచ్చింది భార్గవి. మన స్తోమతకు మించి వెళ్లాల్సిన అవసరం లేదు. నాకు ఈ సంబంధం నచ్చలేదు. కుర్రాడు బుద్ధిమంతుడిలా ఉన్నాడు. పైగా నేను తిరుగుతున్నప్పుడే నీ పెళ్ళైతే తరువాత జరిగే నీ పురుళ్ళు పుణ్యాలకు కాస్త పెద్ద దిక్కుంటాను. నేను సంవత్సరం దాకా చేసుకోనంతే. వాళ్ళను రమ్మన్న తర్వాత మానుకుంటే బాగుండదని నన్ను ఒప్పించారు. ఎలాగూ ఇది కుదరలేదు కాబట్టి ఇప్పట్లో నా పెళ్లి విషయం ఎత్తకండి. ముందు నాకు జాబ్ కావాలి. అది కాదే, గుండ్రాయిలా ఉన్న నువ్వు ఇప్పట్లో మూల పడవులే. మా పిల్లల పెళ్లిళ్ళు చేసేదాకా కూడా నువ్వు ఇలానే ఉంటావు అన్నది భార్గవి బామ్మ బొగ్గ పట్టి లాగుతూ. తర్వాత ఆలోచిద్దాం. పెళ్లి గురించిన ముచ్చట్లు ప్రస్తుతం వదిలేయండి అంటూ లేచాడు ప్రభాకర్. తరువాత కూతురుకు నిదానంగా చెప్పవచ్చు అనుకున్నాడు మనసులో. నీ సొమ్మంతా దానికే ఖర్చు పెడితే మరి మా ఆవిడికేమిస్తావే బామ్మ? ముందు నీ సొమ్ము పంపిణీ తేలితేనే దాని పెళ్లి. మోహన్ బాబును అనుకరిస్తూ లోహిత్ చెప్పిన డైలాగ్కు సావిత్రమ్మతో సహా అందరూ గొల్లున నవ్వారు. ఇంతకు మనం అడిగిన కట్నానికి వాళ్ళు ఒప్పుకున్నట్లా లేదా? సందేహంగా భార్యను అడిగాడు జగన్నాథం. ఇవ్వలేమని గట్టిగా ఏమీ చెప్పలేదు కదా. పైగా వెళ్లేటప్పుడు వస్తానని చెప్పే వెళ్లారు. అంటే మన డిమాండ్స్కు ఒప్పుకున్నట్లే విశ్లేషించింది తులసమ్మ. కొడుక్కి ఫోన్ చేసి సంబంధం ఖాయం చేసుకున్నామని చెప్పింది. చూసి వచ్చిన సంబంధం ఏమైందంటూ అడిగిన బంధువులకు, ఇరుగు పొరుగు వారికి త్వరలోనే కొడుకు పెళ్లని చెప్పారు. పోయిన నెలలో మీ బాబాయ్ కూతురు 1,00,000 కట్నమిస్తామని వచ్చింది. అదేదో గొప్పైనట్లు అన్నది తులసమ్మ. మీ అన్నయ్య మటుకు రాలేదా 1,50,000 ఇస్తానని దానకర్ణుడిలా ఫోజు పెట్టి? మధ్యలోనే అందుకున్నాడు జగన్నాథం. కాసేపు భార్యాభర్తలు అప్పటిదాకా వచ్చిన సంబంధాల గురించి, వాళ్ళిస్తామన్న కట్న కానుకల గురించి ముచ్చటించుకున్నారు. రోజులు గడుస్తున్నా ప్రభాకర్ దగ్గర నుంచి ముహూర్తాలు పెట్టుకుందాం రమ్మన్న కబురు రాకపోవడంతో ఆలోచనలో పడ్డాడు జగన్నాథం. వచ్చే వారం నుండి వరుసగా ముహూర్తాలున్నాయి. ఇంతవరకు వాళ్ళు మళ్లీ ఫోన్ చేయలేదు. వేరే సంబంధం ఏమైనా చూసుకున్నారా? భార్య దగ్గర సందేహం వ్యక్తం చేశాడు. 2 రోజుల్లో ఫోన్ వస్తుందని నా నమ్మకం అన్నది తులసమ్మ. వారం గడిచినా ఫోన్ రాకపోవడంతో తానే ఫోన్ చేశాడు జగన్నాథం. మీరడిగినంత కట్నం ఇచ్చుకునే స్తోమత నాకు లేదు. మేము వేరే సంబంధాలు చూసుకుంటున్నాం అని చెప్పి ప్రభాకర్ ఫోన్ పెట్టేయడంతో కంగు తిన్నారు తులసమ్మ దంపతులు. ఈ విషయం ముందే చెప్పొచ్చుగా. అనవసరంగా అందరికీ పెళ్లి కుదిరిందని చెప్పాం. ఇప్పుడు సంబంధం తప్పిపోయిందని తెలిస్తే మనలోనే లోపముందని అనుకుంటారంతా. భార్య దగ్గర సందేహం వ్యక్తం చేశాడు జగన్నాథం. అమ్మాయి ప్రవర్తన సక్రమంగా లేదని తెలియడంతో మనమే సంబంధం వదులుకున్నామని చెబితే సరి. తన తెలివితేటలు ప్రదర్శించింది తులసమ్మ. వాళ్ల కుటుంబం మంచిదని అందరికీ తెలుసు. వేరే ఏదైనా చెప్పాలి. తులసమ్మ కొడుక్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. ప్రశాంత్ తల్లిపై ఇంతెత్తు నెగిరాడు. వాళ్ల అభిప్రాయం తెలుసుకోకుండానే పెళ్లికి ఒప్పుకున్నారని ఎందుకు చెప్పారు? నేను ఆఫీసులో అందరికీ చెప్పాను. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే పరువు పోతుంది. నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది. మీకు ముందే చెప్పాను కదా, వాళ్ళిచ్చింది తీసుకోవడమే గాని ఇంతివ్వమని ఒత్తిడి చేయొద్దని. తాను ఆ పిల్లనే చేసుకుంటానని కొడుకు పట్టుపట్టడంతో తులసమ్మ దిగిరాక తప్పలేదు. మళ్లీ ప్రభాకర్కు ఫోన్ చేశాడు జగన్నాథం. సెల్ ఇంట్లోనే మర్చిపోయి ప్రభాకర్ వెళ్లిపోవడంతో వందన కాల్ రిసీవ్ చేసుకుంది. నేను జగన్నాథాన్ని మాట్లాడుతున్నాను అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా మధ్యలోనే అడ్డం వచ్చింది వందన. మేము వేరే సంబంధం చూసుకుంటున్నాం. అమ్మాయి ఒక్క నిమిషం అంటున్నాడు జగన్నాథం. ఫోన్ ఎక్కడి నుండో సావిత్రమ్మకు అర్థమై కోడల చేతిలోని సెల్ తీసుకుంది. మీకు కోట్లిచ్చి సంబంధాలు చేసుకోండి. మా అభిప్రాయం చెప్పాం కదా, ఎందుకు మమ్మల్ని విసిగిస్తారు? ఏం మాట్లాడాలో అర్థం కాని జగన్నాథం ఫోన్ భార్యకిచ్చాడు. కట్నందే ఉంది పిన్నిగారు, మీ సంబంధం నచ్చింది. అందుకే మేము తగ్గుతున్నాం. పెళ్లి మాత్రం చాలా గ్రాండ్గా చెయ్యాలి. అబ్బాయి బట్టలకు 30,000 ఇవ్వండి. అత్తగారి చీర మాత్రం 10,000కు తగ్గకూడదు. సావిత్రంలో ఒక పక్క ఆనందం, మరో పక్క కొడుకు ఏమంటాడోనన్న భయం. కొడుకు ఇస్తానంత వరకు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడాలి. ఆపై పెళ్లి ఖర్చు, ఇంకా బట్టలు లాంఛనాలు అంటున్నారు. ప్రభాకర్ వల్ల కాదని ఆమెకు తెలుసు. ఇంతకు ముందు ఇస్తామన్న కట్నకానుకలు కూడా మేమివ్వలేం. రావాల్సిన సొమ్ము రాలేదు. మీరు వేరే సంబంధం చూసుకోండి అంటూ సెల్ ఆఫ్ చేసింది సావిత్రమ్మ. తులసమ్మ బిత్తరపోయింది. తాను చెప్పింది విని కట్నం తగ్గించినందుకు ఎగిరి గంతేస్తారు అనుకుంది. కాని ఇలాంటి సమాధానం ఊహించలేదు. ఇటు చూస్తే కొడుకు తానొక్కడే వెళ్లి పెళ్లి చేసుకుని వచ్చేలా ఉన్నాడు. పెళ్లివాళ్లు మెట్టి దిగి వచ్చిన సంగతి అత్తగారి ద్వారా తెలుసుకున్న వందన ఆనందపడింది. పెళ్లికి ఒప్పుకుంటే? ఏమిటి ఒప్పుకునేది?
కట్నం తగ్గించి ఆ మేరకు బట్టలు లాంఛనాలు అంటూ వేరే రూపంలో వసూలు చేస్తున్నారు. పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలట అన్నది సావిత్రమ్మ. కాని పిల్లవాడు బాగున్నారత్తయ్య. పిచ్చిదానా, నాకు ఈ సంబంధం ఇష్టమేనే. అంత అడిగిన వాళ్ళు మనం ఇస్తామన్న దానికి దిగి వచ్చారంటే అది పిల్లగాడి పట్టుదల అయి ఉంటుంది. మన పిల్ల అంతగా నచ్చింది వాడికి. మరి నా అభిప్రాయం కరెక్ట్ అయితే వాళ్ళు మళ్ళీ ఫోన్ చెయ్యాలి. లేకపోతే ప్రభాకర్ వచ్చిన తర్వాత వాడితో అన్ని విషయాలు చెప్పి ఆలోచిద్దాం. సావిత్రమ్మ మాట్లాడుతూ ఉండగానే మళ్లీ సెల్ మోగింది. వందన నెంబర్ చూసింది. అది పిల్లి వాళ్లదే. మీరు చెప్పిందే కరెక్ట్ అని సైగ చేస్తూ సెల్ అత్తగారికి అందించింది. మీ అమ్మాయి మా వాడికి నచ్చింది, అందుకే మేము ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాం. మీకు చేతనేనంత ఇవ్వండి. పెళ్లి మాత్రం బాగా. ఇప్పుడు చేతిలో పెద్దగా డబ్బు లేదు. అమ్మాయికి 10 సవర్లు బంగారం పెట్టగలం. తరువాత వాళ్ళ సంసారానికి కావలసిన వస్తువులు కొని ఇవ్వగలం. పెళ్లి మాకు చేతనేనంతలో చేస్తాం. ఇష్టమైతే వచ్చే గురువారం పంచమి నాడు తాంబూలాలకు రండి. లోపల గదిలో కూర్చొని టీవీ చూస్తున్న భార్గవి అన్నీ వింటూనే ఉంది. ప్రశాంత్ ఆమెకు బాగా నచ్చాడు. కట్నకానుకల దగ్గర తేడా రావడంతో అతన్ని మనసులో నుండి తుడిపేసుకుంది. వాళ్లే మళ్లీ ఫోన్ చేయడంతో భార్గవిలో ఆసక్తి పెరిగింది. అటు నుండి వచ్చే సమాధానం కోసం చెవులు విక్కించింది. తాము ఒక్కో మెట్టు దిగే కొలది ఆడపిల్ల వాళ్లు ఒక్కో మెట్టు ఎక్కుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయత తులసమ్మది. వాళ్లసలు ఏమీ ఇవ్వమన్నా పెళ్లి కూడా చేయలేమన్నా కొడుకు కోసం ఒప్పుకోవాల్సిందే. మొదటే వాళ్ళిస్తామన్న దానికి ఒప్పుకుంటే బావుండేది. అంతలోనే మళ్లీ సంతోషం. నయం, కాస్త బంగారం పెట్టి పెళ్ళైనా చేస్తామన్నారు. లేదంటే ఆ ఖర్చు కూడా తామే పెట్టుకోవాల్సి వచ్చేది. సరేనండి, గురువారం 10 మీ ఇంట్లో ఉంటాం. వచ్చే నెల 3వ తేదీన మంచి పెళ్లి ముహూర్తం ఉంది. దానికి రెడీగా ఉండండి అంటూ ఫోన్ పెట్టేసింది తులసమ్మ. బామ్మ మొహంలో సంతోషం చూడగానే అట్నుండి వచ్చిన సమాధానం ఊహించిన భార్గవి సిగ్గులు మొగ్గే అయ్యింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.